ఇసుకే కాదు, మట్టిని వదలటం లేదు. ఎక్కడ కనపడితే అక్కడే తవ్వేస్తున్నారు. అయినా మాట్లాడేవారు లేరు. కనీసం కన్నెత్తి చూసేవారే లేరు. కొండలు గుట్టలే కాదు, చెరువులను కూడా వదలటం లేదు. ఏదైనా మాట్లాడితే అనుమతులు ఉన్నాయంటూ హడావిడి చేసేస్తున్నారు. ప్రతిరోజు వందలాది లారీల్లో మట్టిని యథేచ్ఛగా తరలించేస్తున్నారు. వాహనం అటు ఇటు తిరగటం ప్రమాదకరంగా ఉండటంతో స్థానికులు మట్టి లారీలను అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తూతూ మంత్రంగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. మామూలిచ్చాం మాకేది అడ్డు లేదంటూ ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. కూసుమంచి మండల కేంద్రంలోని గంగాదేవి చెరువులో గత వారం రోజులుగా పగలు రాత్రి అని తేడా లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ మట్టి రవాణాను కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 4 జేసీబీలు 40 ట్రాక్టర్లతో మట్టి రవాణా జరుపుతున్న ఇరిగేషన్ అధికారులు కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన 4 ఇటుక బట్టీల నిర్వాహకులు సిండికేట్గా మారి సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఒక్కొక్కరు సుమారుగా 400 ట్రక్కులు మట్టిని ఇటుక స్థావరాల వద్ద నిల్వ చేశారు. దీనికి తోడు మాకు అధికార పార్టీ రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరైనా మట్టి తవ్వకాలు ఆపితే మేం చూసుకుంటామని హామీ ఇచ్చారని మట్టి మాఫియా బాహాటంగా చెబుతుంది. కూసుమంచి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అధికార పార్టీ నాయకులమంటూ మట్టి మాఫియాకి అండగా నిలిచి ట్రక్కుకి 200 చొప్పున కమిషన్ తీసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకు చెరువు మట్టిని విక్రయించారనే ఆరోపణలు సైతం ప్రజల్లో ఉన్నాయి. సాధారణంగా చెరువులో మట్టి తవ్వకాలు జరపాలంటే ఇరిగేషన్ అధికారుల నుండి అనుమతులు తీసుకున్న తరువాత నిర్ణీత కొలతల మేరకు తవ్వకాలు జరిపి మట్టి రవాణా చేసుకోవాలి. కానీ ఇవేమీ లేకుండానే మట్టి దొంగలు గంగాదేవి చెరువును మీటర్ల కొద్దీ లోతులో మట్టిని తోడేస్తున్నారు. ఈ తతంగమంతా కొన్ని రోజులుగా మండల కార్యాలయాలకు కోతవేటు దూరంలో జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా అనేక మంది లష్కర్లు పర్యవేక్షణ చేస్తున్న మట్టి మాఫియా రవాణా కొనసాగుతుండటం గమనార్హం. గంగాదేవి చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, లష్కర్లు అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారంటున్న ఇరిగేషన్ డిఐ రత్నకుమారి అనుమతి లేకుండా రాత్రి వేళల్లో ఎవరైనా మట్టి తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామన్న రత్నకుమార్ హెచ్చరికలను కూడా లెక్క చేయని మట్టి మాఫియా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు లైవ్లో. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీయ. నిన్న మొన్నటి వరకు ఇసుకాస్తుల దందా అంతా ఇంత కాదు. ఎక్కడ ఇసుక ఉన్నా కూడా అక్రమ రవాణా కొనసాగించేవారు. తాజాగా మట్టి దందా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా కూడా మట్టి దందా మాత్రం జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పరిధిలో ఉన్న గంగదేవి చెరువులో తాజాగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామస్తుల కనుసన్నలే కాకుండా ప్రభుత్వ అధికారుల కనుసన్నలు కూడా ఈ మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నప్పటికీ ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అయితే కొందరు అధికార పార్టీ పేరు చెప్పి ట్రాక్టర్కు 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న దందా కూడా గంగదేవి చెరువు ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మట్టి తవ్వి ఇతర ప్రాంతాల్లో విక్రయించి వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులకు అడపాతడపా ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవట్లేదని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది.
ఇసుకాసులతో పాటు మట్టి మాఫియా కొనసాగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. చోటా మోటా నేతల సహకారంతో మట్టి మాఫియాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితుంది. అయితే రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్న తీరు మాత్రం అధికంగా ఉంది. ఈ విధానాన్ని అరికట్టాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితుంది. ఇది ఏఈ రత్నకుమారి పలుమార్లు ఆ ప్రాంతంలో పర్యటించి మట్టి తవ్వకాలు జరిపే వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా కూడా మట్టి దందా మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. లస్కర్లు ఆ ప్రాంతంలో సందర్శించి ట్రాక్టర్ల తీరును పరిశీలించి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని సదరు ఇరిగేషన్ శాఖ అధికారులకు చెప్తున్నప్పటికీ అంతంత మాత్రంగానే స్పందన కనిపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఏఈ రత్నకుమారి గత కొద్ది నెలలుగానే ఛార్జ్ తీసుకోవడంతో ఆమెకు పూర్తిగా అవగాహన లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చెరువుల్లో మట్టిని తీసుకొని పంట పొలాలకు వినియోగించుకోవాలంటే సదరు రైతులు ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత మట్టి కావాలనే ఒక ముందస్తు దరఖాస్తులో పేర్కొని దాని ప్రకారంగా ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి ధృవపత్రం తీసుకున్న తర్వాతనే చెరువుల నుండి మట్టి తొలుకునే పరిస్థితి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవేవి కాకుండా మట్టి దందా కొనసాగించే కొందరు వ్యక్తులు మాత్రం యథేచ్ఛగా అక్రమ పద్ధతిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. నలుగురు ఇటుక పట్టిల వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఈ మట్టి తవ్వకాలు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితుంది. ఒక కూసుమంచి మండలమే కాకుండా ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితుంది. అయితే మైనింగ్ అధికారులు కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు మాత్రం వెల్లువెత్తున్న పరిస్థితుంది. ఏది ఏమైనా చెరువుల్లో పూడికి తీసే క్రమంలో మాత్రమే మట్టి తవ్వకాలు జరుపుతుంటారు. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని అక్రమంగా తరలించే ప్రయత్నాలు అధికంగా కొనసాగటం వలన చెరువుల ఉనికి దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇలాకాలో ఇసుక దందా, మట్టి దందాలకు సంబంధించిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టించే ప్రయత్నాలు జరగట్లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్ర పరిధిలో ఉన్న గంగదేవి చెరువు విషయంలో మాత్రం అనేకంగా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు కొందరు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా అధికారులు పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని మట్టి దందాన్ని నివారించాలని, చెరువులను పరిరక్షించాలని గంగదేవి చెరువు ప్రాంతం పరిధిలోని గ్రామాల ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.